హైదరాబాద్ నగరానికి అంచున బంజారాహిల్స్లోని ఒక ప్యాలెస్ లాంటి బంగ్లా. దాన్ని బంగ్లా అని చెప్పడం చాలా చిన్న మాట. అది ఒక చిన్న కాలనీ మొత్తం మింగేసేంత పెద్ద మేడ. అత్యంత ఖరీదైన మార్బుల్ రాళ్లతో వేసిన ఫ్లోర్, ప్రతి మూలన వెలిగే చాండేలియర్ లైట్స్, గోడలపై యూరోప్ నుండి తెప్పించిన పెయింటింగ్స్. ఆ బంగ్లా యజమాని అర్జున్ రావు. హైదరాబాద్లోనే కాదు, దేశమంతా పేరు మోసిన బిలియనీర్. తన షార్ప్ సూట్స్, పవర్ఫుల్ స్పీచెస్, గ్లామరస్ పార్టీస్తో ప్రసిద్ధి. కానీ ఆ వెలుగు వెనుక దాగి ఉన్నది ఒక గర్వభావం, ఒక అనుమాన భావం. తన చుట్టూ తిరిగే వాళ్ళను, ఉద్యోగులు కానీ లేదా సహాయకులు కానీ, వారిని ఎప్పుడూ నిజంగా విశ్వసించని వ్యక్తి అర్జున్ రావు. ఎన్నో ఏళ్లుగా ఆ బంగ్లాలో పనిచేసే రాజమ్మ అనే పని మనిషి ఉంది. రాజమ్మ ఒక విధవరాలు. తనకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తె మాళవిక. 11 సంవత్సరాల పాపతో ఆమె జీవిస్తుంది. ఆ మాళవిక తెలివైన పిల్ల, ఉత్సాహంతో నిండిన అమ్మాయి ఆమె. స్కూల్ అయిపోయాక తల్లితో పాటు బంగళాకు వచ్చి తల్లి పని చేసుకుంటూ ఉంటే ఆ పాప ఎక్కడో ఒక మూలన పుస్తకం చదువుతూ ఉంటుంది. అర్జున్కి పిల్లలంటే అస్సలు ఇష్టం లేదు. అతని కళ్ళల్లో పిల్లలు అంటే శబ్దం, అల్లరి, డిస్టర్బెన్స్. అందుకే మాళవిక తనకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఒకసారి అర్జున్ తన ఇంట్లో డిన్నర్ పార్టీ పెట్టాడు. అక్కడి బోర్డు మెంబర్స్ ఇద్దరూ తాగి హాస్యంగా మాట్లాడుకుంటూ, అయ్యో, ఈ పని చేసే వాళ్ళు ఏముంటారు అసలు, సమయం దొరికితే ఏదో ఒకటి దొంగిలిస్తారు, మన కళ్ళకి కనిపించకపోతే ఇక వస్తువు పోయినట్టే అన్నాడు. వాళ్ళ మాటలు అర్జున్ చెవిలో పడ్డాయి. అతని మనసులో ఆ మాటలు అలాగే ఉండిపోయి ఒక అనుమానం ఏర్పడి అది మరింత బలపడింది. దాంతో ఆ రాత్రే అర్జున్ ఒక పరీక్ష వేయాలి అని నిర్ణయించుకున్నాడు. లివింగ్ రూమ్లో ఒక వెండి వెల్వెట్ సోఫా మీద నిద్రలో ఉన్నట్టు నటిస్తూ పడుకున్నాడు. ముందు టేబుల్ మీద కావాలని 3 ఖరీదైన వస్తువులు ఉంచాడు. బంగారం యొక్క గడియారం, డైమండ్ పెన్, నోట్లతో నిండిన వ్యాలెట్. తనకు గాఢ నమ్మకం, మాళవిక లేదా రాజమ్మ తప్పక వాటికి ఆకర్షితులవుతారు. దాంతో వారి నిజ స్వభావం బయటపడుతుంది అని. బంగ్లా మొత్తం నిశ్శబ్దంగా ఉంది. లివింగ్ రూమ్లో కేవలం చాండేలియర్ హమ్, అర్జున్ నటనతో చేసిన నిద్ర శ్వాస ధ్వని మాత్రమే ఉంది. అప్పుడే తలుపు చప్పుడయింది. రాజమ్మ తన చేతిలో మాపు పట్టుకొని లోపలికి వచ్చింది. ఆమె వెనక్కి మాళవిక చప్పున నడుస్తూ వచ్చింది. రాజమ్మ ఎప్పటిలాగానే తన పని తాను మొదలుపెట్టింది. ఒక్క మూల వదలకుండా శుభ్రం చేస్తూ, మృదువుగా ఓ పల్లకి పాటను హమ్ చేస్తూ. కానీ అర్జున్ కళ్ళు మాత్రం మూసుకొని ఉన్న తన మొత్తం దృష్టి మాళవిక మీదే. ఆ చిన్న పాప యొక్క కాలి అడుగులు మెల్లగా టేబుల్ వైపుకి దగ్గరయ్యాయి. స్నీకర్స్ రబ్బర్ సౌండ్ చిక్ చిక్ అని మార్బుల్పై వినిపించింది. ఆమె కళ్ళు మెరిశాయి. గడియారం మెరుపు చాండేలియర్ వెలుగులో వజ్రంలా కనిపించింది. అర్జున్ గుండె వేగం పెరిగింది. ఇప్పుడే ఇక్కడే ఈ పాప నిజస్వరూపం బయటపడుతుంది అని తన మనసులో అనుకున్నాడు కళ్ళు మూసుకొని. ఆ పాప మాళవిక మెల్లగా ముందుకు వాలి వస్తువులను బాగా చూసింది. ఒక్క క్షణం గడియారం పట్టుకుంది అనిపించింది అతనికి. కానీ మృదువైన స్వరం వినిపించింది. అమ్మా, ఎవరో ఇక్కడ తమ వస్తువులు వదిలిపెట్టారు. మనం తాకకూడదు, అవి పోతే మనకే సమస్య వస్తుంది, నీకు పెద్ద సమస్య అవుతుంది కదా అన్నది ఆ పాప. అప్పుడు తన తల్లి రాజమ్మ తల ఎత్తి నవ్వుతూ మురిసిపోతూ, అదే నిజం బంగారం, మనది కాని వస్తువు మనం ఎప్పుడూ తాకకూడదు. వెలుగులు మెరుస్తున్నాయన్నా సరే, అవి ఎంత ఆకర్షితమైనా సరే అన్నది. అర్జున్ లోపల దడదడా కొట్టుకుంటున్నాడు. కానీ అంతటితో మాళవిక ఆగలేదు. ఆమె టేబుల్ దగ్గరికి వెళ్ళి వస్తువులను బాగా సర్ది ఒక లైన్లో పెట్టింది, అవి ఎవరైనా తీసుకోకుండా కాపాడుతున్నట్టుగా. తర్వాత అర్జున్ వైపు చూసింది. అతడు నిద్రలో ఉన్నాడని భావించి వెనక్కి వెళ్లకుండా తన చిట్టి చిట్టి చిన్న చేతులతో ఒక దుప్పటి తీసుకొని అర్జున్ మీద మెల్లగా వేసింది. అంకుల్కి జలుబు వస్తుంది ఇలా నిద్రపోతే అని మెల్లగా మురిపంగా చెప్పింది. అర్జున్ షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇది నేననుకున్న పాపేనా? ఇది సంపదపై ఆకర్షితమయ్యే వయసు కదా. కానీ ఇక్కడ ఆమె చేస్తున్నది పరిరక్షణ, ప్రేమ, నిజాయితీ. అతని గుండె లోపల ఎంతో బాధ పెట్టినట్టుగా అయ్యింది. అతడు కదలలేకపోయాడు. తను చేసిన పనికి సిగ్గు, తన ప్రేజస్టిస్ అన్నీ ఒక బ్లాంకెట్లా అతనిపై పడిపోయాయి. రాజమ్మ, మాళవిక తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు.
వారి అడుగుల శబ్దం దూరమైంది. అర్జున్ మెల్లగా కళ్ళు తెరిచాడు. టేబుల్ మీద గడియారం, పెన్, వ్యాలెట్, అన్టచ్డ్ అండ్ నీట్. తన ఛాతి మీద పడి ఉన్న చిన్న దుప్పటి ఒక చిన్నారి ప్రేమకు ప్రతీక. తర్వాతి ఉదయం బంగ్లా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అర్జున్కి తన బంగ్లా మెరిసిన ఖాళీగా అనిపించింది. అందులోని ఖరీదైన వస్తువులన్నీ నిరర్ధకంగా అనిపించాయి. రాజమ్మ తన పని మొదలుపెట్టింది. మాలవిక పుస్తకాల సంచితో లోపలికి అడుగుపెట్టింది, చిరునవ్వుతో, నిర్దోషిగా. అర్జున్కు వారిని చూస్తూ మాటలు రావడం లేదు. అతడు తన యొక్క బోర్డు మీటింగ్ని కూడా ఆ రోజు రద్దు చేసుకున్నాడు. ఆ రోజంతా వారిని గమనిస్తూ కూర్చున్నాడు. ఆ వారం నుండి అర్జున్లో మార్పు మొదలైంది. రాజమ్మకు ఎక్కువ జీతం ఇచ్చాడు. ఆమెకు విశ్రాంతి సమయం ఇచ్చాడు. మాళవిక చదువుకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశాడు. కానీ ఇవన్నీ కరుణతో కాదు, గౌరవంతో. అతను రాజమ్మను ఇకపై ఉద్యోగిగా చూడలేదు. ఆమెను ఒక మనిషిగా, ఒక తల్లిగా, విలువలతో ఉన్న వ్యక్తిగా చూశాడు. ఆ రాత్రి జరిగిన విషయం గురించి అర్జున్ ఎప్పుడూ రాజమ్మకు మరియు మాళవికకు అసలు చెప్పలేదు. తాను వేసిన ఆ పరీక్ష ఎంత క్రూరమో తానే అంగీకరించలేకపోయాడు ఆ చేసిన పనికి. కానీ ఆ బ్లాంకెట్ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఒక బిలియనీర్ పరీక్ష వేయాలి అనుకున్నాడు. కానీ పరీక్షలో పడ్డది అతడి. తన కళ్ళు తెరవబడింది ఒక చిన్నారి నిర్దోషమైన మనస్సుతో.